కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్త కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో వెంటనే రేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో చాలా పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానంగా సన్న బియ్యం ఇష్యూతో పాటు ఎవరెవరికి రేషన్ కార్డు లేవు, ఎవరెవరికి ఉన్నాయి, మళ్ళీ తీసుకున్న వాళ్ళకు రేషన్ కార్డు రాకుండా జాగ్రత్త పడడం, అదేవిధంగా అప్లై చేసుకోవడం. ముఖ్యంగా గతంలో రేషన్ కార్డు ఉన్నా కూడా మళ్ళీ అప్లై చేసినటువంటి వాళ్ళ సంఖ్య కూడా అప్లికేషన్స్ పెద్ద ఎత్తున మీ సేవా సెంటర్లకు రావడం, గతంలో దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఆయనే ఇదే సందర్భంగా అధికారులు దృష్టి తీసుకురావడం జరిగింది. ఈ అంశం మీద కూడా ప్రధానంగా చర్చించారు. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి కుటుంబాలు మళ్ళీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఏర్పాటు చేయాలి అనేది కూడా ప్రధానంగా ఈ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో జరిగినటువంటి సివిల్ సప్లై మీటింగ్ లో ప్రధానంగా చర్చకొచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో వెంటనే రేషన్ కార్డుల జారీకి ఆదేశించాలంటూ కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, సంబంధిత శాఖకు సంబంధించినటువంటి వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం టీచర్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ప్రచారం ఉధృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నెల 27వ తేదీ నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్ మినహాయించి మిగతా ఉమ్మడి 7 జిల్లాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా అటు నల్లగొండ, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ ఈ 7 జిల్లాల్లో ఆపేసి మిగతా ఈ 3 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ 3 జిల్లాలైనా ఇమీడియట్లీ రేషన్ కార్డులను పంపిణీ చేయాలి అన్నట్టుగా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను కూడా ఈ సందర్భంగా అధికారులు సూచించడం జరిగింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇవ్వడం జరిగింది. బట్ దాంట్లో ఎలాంటి ఫోటో లేదు. సాధారణంగానే ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో వైట్ కార్డు ఇచ్చినప్పుడు అదో రకంగా ఉంది. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఇస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులను కనుక ఎవరెవరి పైన ఫోటోలు ఉండాలి, ముఖ్యమంత్రితో పాటు ఇంకెవరి ఫోటోలు ఉండాలి, అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తున్న నేపథ్యంలో చాలా ప్రెస్టీజియస్ గా ఉండాలి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మొదటిసారిగా మనం చూస్తున్నాం ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే 2 రూపాయల కిలో ఈ రోజు వరకు కూడా అదే అమలవుతోంది. పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా 1 రూపాయి రేషన్ బియ్యం మొదలుపెట్టి ఇప్పుడు 1 రూపాయి కూడా తీసుకోకుండానే రేషన్ అందుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ సన్న బియ్యం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వబోతున్నాం అనేటువంటి మెసేజ్ అయితే జనంలోకి తీసుకెళ్లారు. అది మేబీ వచ్చే ఏప్రిల్, మేలో స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తుంది. అది ఉగాదికి అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రేషన్ కార్డు డిజైన్, సన్న బియ్యం ఇష్యూ, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలి అనేది ప్రధానంగా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి సివిల్ సప్లై అధికారులు ప్రధానంగా ఆదేశించడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు అన్నిటి కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఈ 2-3 రోజులలో ఒక ఫైనలైజ్ చేయాలి అన్నటువంటి ఆలోచన అయితే చేశారు. 11:30కు సమావేశమైనటువంటి మీటింగు కాసేపటి క్రితం అయిపోయింది. మొత్తానికైతే ఈ సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సివిల్ సప్లైకి చాలా వరకు డ్యూ ఉండడం, ఒడ్లు కొనుగోలు, దాని తర్వాత రేషన్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా కొంత సివిల్ సప్లై శాఖకు ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి అదనంగా కొంత అమౌంట్ భరించైనా పర్వాలేదు, సన్న బియ్యం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం కోసం ఖచ్చితంగా పేద మధ్యతరగతి వాళ్ళ కళ నెరవేర్చాలి. ఎందుకంటే చాలా మంది దొడ్డు బియ్యం తీసుకొని బయట అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ సమస్యలు రాకుండా తీసుకున్న ప్రతి ఒక్క అరువు గల వ్యక్తులందరూ కూడా లబ్ధిదారులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వండుకోవాలి, తినాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇందిరమ్మ సర్కార్ లో చేయబోతున్నట్టుగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నరేందర్, ఇది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. మరి ఏంటి అంటే ఇప్పటికే మీ సేవా కేంద్రాల వద్ద చాలా మంది జనాలు క్యూ కడుతున్నారు, కొత్త రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మరి ఏంటి అంటే రేషన్ కార్డు ఎంపికైనట్ట కానట్ట దరఖాస్తు పరిస్థితి ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది అనేది ఎలా ఆన్లైన్ లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చా? వాస్తవానికి మొన్న మనం చూసాం, ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ వివిధ స్కీమ్ల కోసం ఆ రోజు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు రేషన్ కార్డుల కోసం కూడా సపరేట్ ఫామ్ నింపడం జరిగింది. అయితే ఆ రోజు నింపుకున్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది భవిష్యత్తులో అనుకున్నారు. కానీ మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు రేషన్ కార్డు కోసం మళ్ళీ అప్లికేషన్స్ మీ సేవా సెంటర్ల దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ డివైడ్ అయిన వాళ్ళు, మళ్ళీ కొత్తగా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఇది పెద్ద ఎత్తున కొట్లాటకు దారితీస్తుంది. మీ సేవా సెంటర్ లో పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇది కంటిన్యూషన్ ప్రాజెక్టు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం మీద ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 వరకు అయితే ఒక గైడ్ లైన్స్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ విషయంలో కూడా చూస్తారు, మాగాది అయితే ఒక రకంగా, సరి అయితే ఒక రకంగా కూడా ఇప్పటికే డిసైడ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు వస్తాయన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అప్లై చేసుకుంటున్నారు, అది స్క్రూటినీ దశలో ఉంది. కొన్ని ఇంకా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదనే విషయం భరోసా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.